హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వా పూజ. ఈ వీడియోలో మనము నైట్ టు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ చూద్దామండి. నేను ఏమేమి వంటలు చేసుకున్నాను, ఏం వర్క్ చేసుకున్నాను, బేసిక్ వర్క్సే, డీటెయిల్గా ఏమీ చూపించట్లేదు, ఒక రెసిపీ చూపిస్తున్నాను. అలాగే ఫస్ట్ అయితే పాలు కాచడంతో స్టార్ట్ చేశాను, పెరుక్కేద్దాం ఆ రోజు నైట్ అని చెప్పేసి. ఇంకొక పక్క అన్నానికి పెట్టి ఒక పక్క సాంబార్కి పెట్టాను పప్పు. సాంబార్ రెసిపీ చూపిస్తాను ఈ వీడియోలోనే, లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. మ్యాంగో సాంబార్, మామిడికాయ సాంబార్, ఉత్తి మామిడికాయ మాత్రం వేస్ట్ చేస్తున్నాను. మీకు ఈ రెసిపీ కావాలంటే కంప్లీట్గా వీడియో చూడండి, వీడియోలోనే ఉంటుంది. ఒక పక్క అన్నం మరుగుతుంది, ఒక పక్క సాంబార్ చేస్తున్నాను, ఒక పక్క పాలు మరుగుతుంది. పాలు ఎప్పుడు లో ఫ్లేమ్లోనే మరిగించాలి, హై ఫ్లేమ్లో మరిగించకూడదు. అప్పుడే పాలు బాగా మరుగుతాయి, బిన్న చెడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ సాంబార్ రెసిపీ చూస్తే, పప్పు కడుక్కొని అందులో పసుపు ఇంగువ వేసేసి ఒక 4 to 5 విజిల్స్ అలా పెట్టాను, మెత్తగా ఉడికేటట్టు. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. వీడియోస్లో చూస్తుంటే ఆనియన్స్, వెజిటబుల్స్ కట్ చేసేది, కూరగాయలు కట్ చేసేది ఫాస్ట్గా, ఇలాగే ఫాస్ట్గా చేసేస్తే బాగుండని అనిపిస్తుంది, కానీ అలా ఫాస్ట్గా చేయలేం కదా. ఇక్కడ స్పీడ్లో పెట్టాను కాబట్టి అలా ఫాస్ట్గా కనిపిస్తుంది. ఇంకా అన్నీ సాంబార్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని ఆయిల్ వేసి, ఆవాలు జీలకర్ర వేసి చిటపటలు అన్నాక ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దంచిపెట్టుకున్న తెల్లగడ్డలు పొట్టు తీసేసింది వేసేసి, పసుపు కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక టమాటాస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గిపోవాలి టమాటాలు మగ్గిపోయిన తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి. నేనైతే అన్ని ఆచి ప్రోడక్ట్సే వాడతాను, మ్యాక్సిమం ఆచిదే ఫ్లేవర్ నాకు నచ్చుతుంది కాబట్టి ఆచిదే వాడతాను, లేకపోతే ఇంట్లో చేసింది కూడా వాడుకోవచ్చు. అది కొంచెం ఆయిల్లోనే బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనము సపోజ్ ఇంకేమన్నా మామిడికాయతో మాత్రమే చేస్తున్నాను కాబట్టి నేను మామిడికాయ లాస్ట్లో వేస్తున్నాను, ఎందుకంటే భిన్న ఉడికిపోతుంది కాబట్టి. మీరు కూరగాయలు ఏదైనా వేసుకునేట్టుగా అంటే మిరప్పొడి వేసుకోకముందే టమోటాలతో కూడా వేసుకొని బాగా మగ్గించుకొని తర్వాత మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేసి సరిపోతుంది. తర్వాత పప్పు కూడా వేసేసి అది కొంచెం బాగా నూనె తేలిన తర్వాత లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. దీంతో చింతపండు అవసరం లేదు, తెలిసిందే కదా, ఎందుకంటే మామిడికాయలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి. అది ఒక 5 to 10 minutes బాగా మరిగితే మామిడికాయ ముక్కలు ఉడికిపోయాయంటే అంతే, కొత్తిమీర వేసి దించుకుంటే సాంబార్ రెడీ అనమాట. చాలా చాలా బాగుంటుంది సాంబార్. మామిడికాయ సాంబార్ కానీ, మామిడికాయ పప్పు కానీ, మామిడికాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కదా. మీకే రెసిపీ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే మామిడికాయ సాంబార్లో వేసుకుంటే చాలా ఇష్టము, పప్పు కంటే కూడా ఇలా సాంబార్ చేసుకుంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో ఆ రోజు లంచ్ వచ్చి జస్ట్ అన్నము సాంబార్ అంతే, ఇంకా అప్పలాలు ఎంచుకున్నాము అంతే. ఇంకా ఆ రోజు అలా డిన్నర్ కంప్లీట్ చేసాము. చాలా బాగా వచ్చింది సాంబారు, టేస్ట్ చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఇంట్లో. తర్వాత పెరుగు కూడా వేసేసాను నైట్, తెల్లతో చూసారా ఎంత గట్టిగా వచ్చిందో. ఇలా పెరుగు ఎలా గట్టిగా చేసుకోవాలో మీకు కూడా కావాలంటే కమెంట్ చేశారంటే చేసి చూపిస్తాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అటుకులు ఉప్మా చేశాను, ఇక్కడ వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. తర్వాత వర్క్ స్టార్ట్ చేశాను అంతే. నైట్ టు మార్నింగ్ రొటీన్ చూపించాను అనమాట. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, మీకు నచ్చాయో లేదో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. త్వరగా 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.